అయితే చాలామంది కారం ఆడించుకుని పచ్చడి పెట్టుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా అంటే కారం ఆడించుకోవడం, ఎలాంటి కాయలు ఎంచుకోవాలి, ఎండుమిర్చి తెలియని వాళ్ళకి ఈ 3 మ్యాంగో పచ్చడి కారం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. బయట మనకు దొరుకుతుంది కాబట్టి కొనుక్కొని హ్యాపీగా పచ్చడి పెట్టేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ కారంతో పచ్చడి పెడుతున్నాను. ఎరుపు చూసారా ఎంత బాగుందో, రంగు కారం కూడా చక్కగా సమానంగా ఉందండి. ఇదిగోండి 1/2 కేజీ నూనె వేసాము, ఇంకా కేజీ పట్టేస్తుంది నాన్న. కేజీ వేసే పోసే. ఇదిగోండి కరివేపాకు బాగా వేగిపోవాలన్నమాట నూనెలోని. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకా సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ పచ్చళ్ళు ఇవన్నీ కామనే కదా. ప్రతి సంవత్సరం ఏదో పచ్చడి పెట్టుకోవాలి. నేను ఏదో ఒకటి పచ్చడి పెడతానే ఉంటాను. చికెన్ అని, మటన్ అని, ఆవకాయలు కాకుండా మరి వారాలప్పుడు తినడానికి కూడా పచ్చళ్ళు ఉండాలి కదా. మాగాయ పచ్చడి అండి, పచ్చి మాగాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నాను. కాబట్టి మామిడికాయలు అయితే పొద్దున్నే వెళ్ళి తీసుకొచ్చారు. నాకైతే ఇంట్లో పని, పైన టెర్రస్ మీద ఉన్న పని ఇవన్నీ చూసుకునేటికి ఇంచుమించుగా 10:30 అయిపోయింది. ఇంకా లేట్ అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి మామిడికాయలు అయితే ఒక 15 కాయలు తీసుకొచ్చారు. ఎక్కువ ఏం పెట్టట్లేదండి, కొద్దిగా పట్టుకుంటున్నాము మా మట్టికి మాట. మాగాయి ఇంకా చక్కగా కడిగేసుకొని క్లాత్ ఎట్టి శుభ్రంగా తుడిసేసుకొని కాయలు చెక్కేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా కడగాలన్నమాట శుభ్రంగా. చెక్కుతున్నానండి, చూడాలి అసలు స్వీట్గా ఉందో పుల్లగా ఉందో చూడలేదు. ఆ కాయ చెక్కేసాను కానీ. సాయి ఇలారా, తీగా ఉంది అది కాయ. చూసుకుని తెచ్చారా మీరు? చూసుకుని తీసుకురాలేదా పచ్చడికి? తెచ్చుకునేటప్పుడే చూసుకుని తెచ్చుకోవాలి. పచ్చడి ఇప్పుడు ఏమవుతుందో మరి చూడు. తీగా ఉందా బాగుందా? ఉండు ఈ కాయ చూడండి, ఇది కొంచెం అది కొంచెం రంగు వచ్చింది. ఇది పులుపు ఉంది. అదేంటి అన్ని ఒకటే కాయ కదా. అందుకే మరి కాయలు ఎక్కడ తెచ్చాం. యాక్చువల్గా 15 కాయలు తెమ్మన్నావు కదా, మాకు ఎక్కువ తెచ్చాం మేము. గమ్మున 1-2 కాయలు ఎలా అవుతాయని. మరీ పులిపైన మాగాయకి సమానంగా ఉంది. యాక్చువల్గా అదేంటిది ఆవకాయ అంటే చాలా పులుపు ఉంటుంది, ఇది కొద్దిగా మీడియంగా ఉంది. దాని గురించే మరి ఇన్ని కాయలు తెచ్చారు. లేకపోతే ఇంకా నేను ఊరబెట్టేసుకుని పప్పుల్లోకి వేసుకోవడానికి ఉంచేసుకుని మళ్ళీ తెప్పించుకుందాం అనుకున్నాను. ఏంటి ఎన్ని కాయలు తినేస్తావు? పక్కన పెట్టిందా? అది తింది కన్నా. సరే చూడమ్మా, దాన్ని బట్టి చేద్దాం. అంటే మేము ఆల్రెడీ టేస్ట్ చూసాం. మరి అక్కడ ఇంకా అయితే పుల్లగానే బాగుంది. ఇంకా మిగతా కాయలు కూడా చెక్కేసి టెస్ట్ చేసి అప్పుడు పచ్చడి పెడతానండి. ఇదిగోండి 20 కాయలకి ఇంతవరకు అయింది. ఇప్పుడు చెక్కుతున్నాను అనమాట. ఇంక 3 కాయలు మిగిలినాయి, చూద్దాము. మా వారు అయితే మామిడికాయ పులుసు పెట్టమంటున్నారు. మామిడికాయ పులుసు అంటే మా గుర్తుకొచ్చింది ఏంటంటే, మా చిన్నత్తయ్య గారు ఆవకాయ ముక్కల కింద కట్ చేసి పులుసు పెట్టేవారు. చాలా బాగుండేది. అది కొంచెం ప్రాక్టీస్ ఉండాలేమోలేండి. అంటే ప్రాక్టీస్ ఏం కాదు, కొంచెం వండేలా వండాలి, తెలియాలి. ఇదిగోండి ఇంకా 2 కాయలు ఉంచేసాను. ఇంకా మిగతా అన్నీ కూడా కోసేసానండి. ఇవి మనం పైకి తీసుకెళ్ళిపోయి ఎండలో పెట్టేసుకున్నాము. నేను పల్చగా పెద్ద ముక్కల కింద కట్ చేశాను, కానీ కొంచెం నంజుకుని ముక్కలా తింటారని పెరుగన్నంలోకి అది నంజుకోవడానికి ఒక ముక్క అలా మామిడికాయ ముక్క. అంటే ఇవి ఎలాగో ఎండిపోతే కొంచెం చిన్నగానే అయిపోతాయిలేండి, ఇంత పెద్దగా అయితే ఉండవు. ముక్కలా నంజుకోవడానికి బాగుంటుందని ఈ సైజ్ అయితే కట్ చేశాను. ఇవి క్లాత్ మీద కొందరు ఎండబెడతారు, పులుపు లాగేసుకుంటుంది. బాగా పుల్లగా ఉండే కాయలు ఉంటాయి కదండి, చెరుకు రసాలు అవి అలా తీసుకుంటే వాటిని గుడ్డ మీద ఎండబెట్టారనుకో మీరు, కొంచెం పులుపు లాక్కుంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. కొందరు ఏంటంటే పుల్లగా ఉందనుకోండి, ఎక్కువ పచ్చడి కలుస్తుంది అన్నమాట. కారం అది ఎక్కువ పడుతుంది, మోతాది ఉప్పు కారం ఎక్కువ పడుతుంది, అయినా కొంచెం పులుపు ఉంటుంది. పులుపు బాగా ఇష్టపడే వాళ్ళు చెరుకు రసాలు అవి తీసుకోండి. పులుపు ఎక్కువ తీసుకోము అంటే పచ్చడి బాగా పుల్లగా ఉన్నా మాకు నచ్చదండి అనుకుంటే కొంచెం అటు ఇటుగా ఉన్న కాయలు తీసుకోండి. ఇదిగోండి ఈ టైప్ మాట, ఇలా ఉండాలి. కొంచెం తీపి పులుపు లైట్ గా ఉంటే బాగుంటుంది. తీపి రాదులేండి, కొంచెం పులుపు మరీ ఎక్కువ కాకుండా
ఉంటే సరిపోతుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ ముక్కలను అయితే నేను కవర్లో ఎండబెడతాను. ఇంకా అప్పుడు పులుపు అది పీల్చుకోదు కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. గుడ్డ మీద కానీ మనం ఏ క్లాత్ మీద ఎండబెట్టామనుకోండి ఆ గుడ్డ పీల్చేస్తుంది, పులుపు కూడా కొంచెం లాక్కుంటుంది అన్నమాట. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ మీకు అర్థమైనా లేదో? బాగా పుల్లగా ఉండి మామిడికాయ ఉంటే బాగా పులుపు ఉండి ఎర్రి పులుపు మేము తినలేము అనుకుంటే ఒకవేళ ఆ కాయలు వచ్చినప్పుడు మీరు ఆ ముక్కల కోసం ఒక క్లాత్ మీద ఎండబెట్టుకుని అనుకోండి, కొంచెం పులుపు లాగుతుంది, మనకి కరెక్ట్గా సరిపోద్ది పచ్చడికి. లేదు పులుపు బాగా తింటాం అనుకుంటే అవి కూడా కవర్ మీద ఎండబెట్టుకోండి, కొంచెం కారం మీద ఎక్కువ పడుతుంది, పచ్చడి కొంచెం ఎక్కువ అవుతుంది అన్నమాట. మాకు ఏంటంటే పులుపు బాగా ఎర్రి పులుపు ఉంటే నచ్చదు మాకు కూడా, అందుకని ఆయన ఏం చేస్తారంటే కొంచెం పులుపు లైట్గా ఉన్నట్టుగా సవాదుగా ఉంది కాయ అయితేని ఇప్పుడు దీన్ని కవర్ మీద ఎండబెడుతున్నాను. ఇది ఒక టిప్ అనుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇది కూడా నా సొంతం కాదు, ఇలాగే పెద్ద పెద్దల ద్వారా తెలుసుకున్న టిప్స్ ఏమాట ఇవి. ఇదిగోండి మామిడికాయ ముక్కలు పట్టుకుని పైకి వెళ్దాం. 3rd ఫ్లోర్కి వెళ్ళాలి, పైకి ఎక్కాలి. అమ్మ కాళ్ళు అవుతున్నాయి మెట్లు ఎక్కేటప్పటికి. ఎంతో రాదండి పచ్చడేమని, ఏదో కొద్దిగా పెట్టుకుంటున్నాం అంతే, పెరుగన్నంలోకి సరిపడగా అంతే. ఇంకెక్కువ పచ్చళ్ళు తగ్గించాయి అనమాట. అంటే అన్ని రకాలు ఉంటున్నాయి కదా, పచ్చడి కాలశాపం అయిపోతుంది. ఇదివరకు అంటే మాగాయి కొంచెం ఎక్కువ పెట్టేదని మాగాయ ఆవకాయని, ఇప్పుడు కొంచెం అవి కూడా తగ్గిస్తున్నాం అన్నమాట. ఏవో పచ్చళ్ళు కలుతున్నాయి కదా వీడియోస్ కోసమని, మీకు చూపించడం కోసమని ఏవోటి తీస్తూ ఉంటున్నాను, కరెక్ట్గా సరిపోతున్నాయి. అటు పక్కకు కూడా కొంచెం విడదీయాలి. ఇంకా ఈ ఎండాకాలం వచ్చిందంటే అంతే. ఇంకా మీరు ఎంతవరకు పచ్చళ్ళు కూరకారాలు ఆడించుకున్నారా కామెంట్లో చెప్పండి. ఆడవాళ్ళకు ఉండే డ్యూటీయే కదా ఇది, లేకపోతే బయట బజార్లో దొరికేస్తున్నాయి లేండి ప్యాకెట్లు. నేనైతే కూరకారం ఆడించేస్తున్నాను సంవత్సరానికి సరిపడగానే, అప్పటికప్పుడు అది పని ఉంటుంది. ఇదిగోండి ఎండుమిర్చి ఆడించాలి. ఎండుమిరపకాయలు లావు సన్నమాట రెండు కలిపిని, మంచి కలర్గా బాగుంటుంది. మా ఆడపడుచు గారు పంపించినాయి అన్నమాట ఎండుమిర్చి. ఇవి కొంచెం ఆరబెట్టేసుకొని ముచ్చుకులు తీయాలి. ఇది ఒక పెద్ద పని ఉంటుంది ఇప్పుడు నాకు. ఎండలో ఎండబెట్టేసాను. ముక్కలు కొంచెం ఇలా దగ్గరికి వచ్చి మనకి ముద్ద కింద అయ్యేటట్టు ఉంటే చూసుకుంటే చాలు. బాగా కనుక మీరు ఎండబెట్టేశారనుకోండి ఇంకా ఆ ముక్క మనకి నవలడ్డం కాదు కదా, అది ఎన్ని సంవత్సరాలైనా కంకర్రాళ్ళు అయిపోతుంది. అది బట్టి గుర్తుపెట్టుకోండి. కొంచెం ఇలా ఉన్నా పర్వాలేదు అన్నమాట. ఇది ఎండిపోయిందిలేండి కొంచెం, ఇప్పుడు నేను పిసుకుతున్నాను అనమాట కొంచెం గ్రేవీగా రావడానికి. లేదంటే చాలామంది మిక్సీలో కొంచెం, మిక్సీ కాదు కానీ రుబ్బరేట్లో కూడా కారం వేసి రుబ్బుతారు కొంచెం అటు ఇటుగా. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారండి. బాగా మా చిన్నతనంలో ఏంటంటే ఇలా ముక్కలు కొంచెం ఎండిన తర్వాత పెద్ద ముక్కల కింద ఉన్నాయి. యాక్చువల్గా అంటే నాకు ముక్కలు కావాలని నేను కట్ చేసుకున్నాను మామూలుగా పెరుగన్నంలోకి. ఇలా కూడా కొందరు ఇష్టపడకపోతే దీన్ని మళ్ళీ ఏం చేస్తారంటే కారం వేసి కొంచెం అటు ఇటుగా ఒక రుబ్బుకుంటారు అనమాట, ఒక నలుగులాగా అంతే. కొంచెం ఓట ఎక్కువ వస్తుంది అని చెప్పేసి మెత్తగా అన్నంలో కలిసిపెట్టేట్టుగా కొందరు చేసుకుంటారు. ముక్కలా తినాలనుకుంటే ఇలా చేసుకోండి, బాగుంటుంది. అయితేనండి నేనైతే ఇప్పుడు దీనికి పచ్చడికి మనకు మెయిన్ కారం అవసరము. కారము కొంచెం ఆవు పిండి మెంతిపిండి వాడతాం అన్నమాట. అయితే ఇక్కడ నేను స్వస్తిక్ వారిది 3 మ్యాంగో ప్రీమియం క్వాలిటీ గల మిర్చితోటి రెడీ అయిన కారం పొడి, అలాగే ఆవాల పొడి అండి. ఈ రెండిటితోటి పచ్చడి అయితే పెడుతున్నానండి. అలాగే ఈ 3 మ్యాంగో కారం పొడి అయితే కనుక మంచి రంగుతోటి, ఎరుపు రంగుతోటి, కారం కూడా తగినట్టుగా చక్కగా ఉంటుందండి. పచ్చడికి అయితే చాలా బాగుంటుంది. అలాగే ఆవాల పిండి కూడానండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందన్నది. అయితే చాలామంది కారం ఆడించుకుని పచ్చడి పెట్టుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా అంటే కారం ఆడించుకోవడం, ఎలాంటి కాయలు ఎంచుకోవాలి, ఎండుమిర్చి తెలియని వాళ్ళకి ఈ 3 మ్యాంగో పచ్చడి కారం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. బయట మనకు దొరుకుతుంది కాబట్టి కొనుక్కొని హ్యాపీగా పచ్చడి పెట్టేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ కారంతో పచ్చడి పెడుతున్నాను. ఈ 3 మ్యాంగో కారంతో పాటు ఆవపిండితో పాటు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ మన పచ్చళ్ళలో కలుపుకోవాలి కదా. మెంతి పొడి, అలాగే ఎల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, నూనె తగినంత. నూనె అయితే నేను వేరుశనగ నూనె తీసుకుంటాను. మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా షేర్ చేశాను కదా నేను ఏ నూనె వాడతానన్నది. వేరుశనగ నూనె అండి. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా ఇలా ఎందుకు చేస్తున్నానంటే జ్యూసీగా బాగుంటుందన్నమాట, టేస్ట్ బాగుంటుందని. ముక్కలా కాకుండా కొంచెం ఓటొచ్చేలా ఉండడానికని ఇలాగా నొక్కుతున్నాను అనమాట అండి, నలుపుతున్నాను దీన్ని. ఉప్పు
మనకి తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఇది దగ్గరగా మీకు ఎంత ఉంటుందంటే ఒక 2 కేజీల ముక్కలండి, గుజ్జుమాట, అదే మామిడికాయ ముక్కలు ఎండబెట్టేసిన తర్వాత వచ్చిన 2 కేజీల ముక్కలకి నేను ఒక 300 గ్రాముల కారం పట్టేస్తుందండి. పులుపుని బట్టి కారం పెరుగుతుందండి, తగ్గుతుంది కూడా. అంటే బాగా పుల్లగా ఉందనుకోండి, కారం కొంచెం మనం అనుకున్న దాని మీద మోతాదు పడుతుంది. ఏం లేదు, పులుపు చూసుకోవడం మనకు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కారం కలుపుకోవడం. అంటే పక్కా కొలతలు అంటే మనకు ఒక కాయని బట్టి ఉంటుందండి టేస్ట్. ఆ కాయని బట్టి మనం చెప్పలేం. ఏముంది, ఇప్పుడు ఉజ్జాయింపుని మీకు మట్టికి 2 కేజీల ముక్కలకి 300 గ్రాముల కారం అని చెప్పేసాను కదా. ఒకవేళ ఇంకొంచెం ఎగస్ట్రా పడచ్చు, పులుపు ఉందనుకోండి మీరు ఎంచుకున్న కాయలు, దాన్ని బట్టి కొంచెం ఎగస్ట్రా వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇప్పుడు మొత్తం అన్నీ నేను పళ్ళు కట్ చేసి చూపిస్తాను, మీకు కలిపేసేస్తాను. సాయి, నువ్వు రామ్మ, నాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టినాను. మా హారిక లేదండి పాపం, మా సాయిరామ్ బతిమలాడాను, వర్క్లో ఉన్నాడు పాపం, వీడియో ఎడిటింగ్లో ఉన్నాడు. అయినా సరే నాకు అప్పుడప్పుడు నాకు పెద్ద కొడుకు హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. అది కట్ చేసింది ఆల్రెడీ. అమ్మకు ఫ్యాన్ కట్టేసాయి, కారం ఎగిరిపోద్ది, ఉక్కుపోసేస్తుందండి. హాల్లో పెట్టుకున్నాను పచ్చడి కలిపే విధానం. ఇంకా మళ్ళీ ఈ వీడియో చేసే లోపల చవట్లు గారిపోతాయేమో అని ఫ్యాన్ వేసుకున్నాను. దాని వేసే 3 మ్యాంగో కారం వేసే 200 గ్రాముల ప్యాకెట్ ఇది వేసే. ప్యాకెట్ అంతా పట్టేస్తుంది. రంగు చూసావా ఎంత ఎరుపుగా బెలే ఉంది కదా. పచ్చడికి ఇలా ఉండాలండి రంగు. అదిని మా వాడు అడ్డుగా ఉన్నాడు, మీకు చూపిస్తానండి. ఇంకొంచెం 100 గ్రాములు పడుతుంది అంతే కారం. ఇదిగోండి, ఎరుపు చూసారా ఎంత బాగుందో రంగు కారం కూడా చక్కగా సమానంగా ఉందండి. బాగుంది, మంచి ఘాటుగా బాగుంది వాసన, అది సువాసన. అంటే ప్రీమియం క్వాలిటీ అంటే నెంబర్ 1. ముందు చెట్టు నుంచి మనకు వచ్చి నెంబర్ 1 క్వాలిటీ ఉన్న మిరపకాయలని సెలక్షన్ చేసుకుని పొడి చేస్తారన్నమాట. అది మనకి ఎప్పుడు బాగుంటుంది, రంగు కలర్ అది బాగా వస్తుంది అన్నమాట. మచ్చకాయలు అయ్యి ఆడించరు, ఏది పడితే ఆ కాయలు ఆడరన్నమాట. అమ్మా సాల్ట్ జాగ్రత్త. నేను సాల్ట్ వేసుకుంటున్నానండి, లేదంటే ఉప్పు కళ్ళు ఉంటాయి కదా, సముద్రం ఉప్పు, అది పొడి చేసుకొని మిక్సీలో అది ఎండలో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు, మంచి రుచిగా ఉంటుంది. ఇంక ఇది ఎంతో పచ్చడి కాదు కదా, కొద్దిగా పెట్టుకుంటున్నాను కాబట్టి నేను సాల్టే వాడేస్తున్నాను. సాల్ట్ ఇంకా మనకు తగినట్టుగా, రుచికి తగినట్టుగా ఉప్పు సరిగ్గా పడాలి. ఆవకాయకైనా సరే, లేకపోతే నుగర్లో వచ్చేయడం, కొంచెం పులుసు వాసన రావడం అలా ఉంటుంది అన్నమాట. ఉప్పు సరిగ్గా పడాలి. తక్కువ వేసుకున్నాం అనుకో తేడా వస్తుంది. అందుకే మరి కరెక్ట్గా అంతే. ఇదిగోండి, ఇప్పుడు వేయమ్మా మిగతా 100 గ్రాముల కారం కూడా వేసి. ఊట కావాలనుకుంటే మనకి ఇంకొక 100 గ్రాముల కారం కూడా వేసుకోవచ్చండి, చాలు నాన్న. అంటే మనం కలిపేదాన్ని బట్టి ఉంటుంది, మామిడికాయలు పులుపుని బట్టి ఉంటుంది. ఆ రెండు కూడా ఊట కావాలి కొంచెం అనుకుంటే కారం వేసుకోవచ్చు కొంచెం. అలాగే మరి ఆవపిండి కూడా చూడు, ఓపెన్ చేయి ప్యాకెట్, 3 మ్యాంగోదే అది కూడా. ఇంకా చక్కగా రెడీమేడ్గా బయట దొరికేస్తున్నాయండి. ఇలా తెచ్చేసుకొని హ్యాపీగా మనం ముక్కలు ఎండబెట్టేసుకుని అలా ప్యాకెట్ తెచ్చుకోవడం, కట్ చేసుకోవడం, వేసేసుకోవడం. ఇంట్లో ఆడాలి, చెయ్యాలి, ఆ ప్రాసెస్ అంతా ఉండదు. ఇంకా వేసే ఉండు, సగం కాదు ఆకు, చాలు. నేను మాటలో పడిపోయి కొలత చెప్పలేదు వాళ్ళకి. ఒక 50 గ్రాములు వేసుకోండి చాలు పొడి, ఆవు పొడి. ఎందుకంటే మాగాయలోకి ఎక్కువ పడదండి, ఆవకాయలోకి అయితేనే మనకి ఆవపిండి ఎక్కువ పడుతుంది. ఇలా మనకి మాగాయలోకి అయితే ఒక 50 గ్రాముల పొడి కానీ వేసుకోండి అంతే. ఇదిగోండి, మిగతాది మెంతి పొడి. మెంతి మాగాయ పెడుతున్నాను కాబట్టి కొంచెం మెంతి పొడి ఎక్కువ వేసుకున్నాను. పొడి ఆడేసుకున్నాను, పొయ్యి మీద కొంచెం వేపుకునండి దోరగా మెంతులు పొడి చేసుకున్నాను. అది మంచి కమ్మటి వాసన వస్తుంది అన్నమాట. ఇదిగోండి మెంతులు ఒక 50 గ్రామ్స్ మెంతులు వేపుకొని పొడి చేసుకోండి చాలు, సరిపోతుంది. మళ్ళీ ఇది ఎక్కువ వేసుకున్నా జిగురు వస్తుంది మెంతి పొడి కాబట్టి మీరు కమ్మటి వాసన రావడానికి కొంచెం బాగుంటుంది అన్నమాట టేస్ట్ పచ్చడికి. మరి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి కదా.
ఎల్లుల్లిపాయలు రేకలు అయితే మటుకే ఒక 100 గ్రాములు వేసుకోండి, లేదా ఎల్లుల్లిపాయల లెక్కనైతే ఒక 3 ఎల్లుల్లిపాయలు కానీ ఒక 4 ఎల్లుల్లిపాయలు కానీ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం నూనె అయినా వచ్చి ఇదిగోండి, మాగాయ పచ్చట్లోకి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. నా లెక్క ప్రకారం పులుపు, ఉప్పు, కారం ఇవన్నీ లాక్కునేటప్పటికి కేజీ పట్టేస్తుంది మనకి. ఇదిగోండి, అర కేజీ నూనె వేసాము, ఇంకా కేజీ పట్టేస్తుంది నాన్న. కేజీ వేసే పోసే అంతే, మునిగేటట్టు వేసుకోండి. కొందరు తాలింపు కూడా వేసుకుంటారు. కొంచెం నూనె ఉంచుకొని ఇలా పచ్చిగా ముందు కలిపేసి కొద్దిగా కరివేపాకు, కొంచెం ఆవగింజలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని తాలింపు కూడా వేసుకుంటారండి. కరివేపాకు బాగా వేపేసి అన్నంలోకి చాలా బాగుంటుంది. నేను అలా కూడా తాలింపు వేస్తానండి. కొంచెం ఉంచే నాన్న తాలింపు వేస్తాను ఈసారి, బాగుంటుంది. నిరుడైతే పచ్చి ఇలాగే పెట్టాను, తాలింపు వేయలేదు. కొంచెం కాసి కొద్దిగా తాలింపు కలుపుతాను. కాయడం వల్ల ఏంటంటే అండి, కాసి కూడా పోసుకుంటారు నూనె. కొంచెం అది నిలవ ఉండే కొద్దీ లైట్గా స్మెల్ అదొక కాటవాసనలా, నూనె వాసనలా వస్తుంది అన్నమాట. కాటవాసన కాదు, నూనె వాసన వస్తుంది. ఇలా పచ్చి నూనె అయితే కమ్మగా ఎన్నాళ్ళైనా అలా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే, అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే స్మెల్ రాదు. కానండి బయట ఉంటే కనుక నూనె కొంపు వస్తుంది అన్నమాట. కాసింది నూనె ఉంటే కనుక పోసుకుంటే మనం. పచ్చడి రంగు చూసారా ఎంత బాగుందో. మనం ఆడించుకుంటే ఎలా ఉంటుంది, కారం ఇంకా తక్కువే ఉండొచ్చు. ఎందుకంటే క్వాలిటీని బట్టి, మనం ఎంచుకునే కాయలను బట్టి మనకి ఈ రంగు అనేది ఉంటుంది. నెంబర్ 1 క్వాలిటీ కారం అయితే మనకి మంచి ఈ రంగు వస్తుంది అన్నమాట, ఎరుపు రంగులోకి. పచ్చడి చూసారా, చూడ్డానికి భలే ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుందండి. కొంచెం మగ్గితే ఇంకా బాగుంటుంది. నేను ఉప్పు చూశాను, అన్నీ కరెక్ట్గా సమానంగా సరిపోయినాయి. ఇంకొంచెం పడుతుంది, పులుపు లాక్కుంటుంది కాబట్టి ఉప్పు ఇంకొంచెం పడవచ్చు. 3వ రోజున వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సరిపోయింది కానీ కొంచెం లాక్కుంటుంది. ఇంకా నూనె కూడా పడుతుందండి, కేజీ నూనె పెట్టేస్తుంది అన్నమాట మనకి. చాలా చాలా బాగుంది, పులుపు ఉంది, ఇంకా ఉప్పు పడుతుంది, కొద్దిగా వేసుకుంటాను. తాలింపు వేసేస్తానండి. ఎంత నూనె ఉంచలేదు, కొంచెం నూనె ఉంచాను. ఒక 100 గ్రాముల నూనె ఉంచాను, మిగతా 800 గ్రాముల నూనె వేసేసాను. ఇది ఒక గాజు సీసాలోకి కానీ జాడీలోకి కానీ ఎత్తేసుకుంటే సరిపోతుంది. దాంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. తాలింపు దీని మీద వేసేస్తాను. కొంచెం నూనె చల్లారిన తర్వాత తాలింపు ఏంటనేది మీకు చూపిస్తాను. అదిగోండి, ఎల్లుల్లిపాయలు కొద్దిగా వేసాను, కొన్ని ఆవాలు వేస్తున్నాను, కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, అలాగే ఇంగువ. అంటే తాలింపు పచ్చళ్ళు ఎందులో అయినా సరే కొంచెం ఇంగువ వేసుకుంటే మంచి కమ్మట వాసన వస్తుందండి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కడిగేసి కొంచెం బాగా అటు ఇటు ఆరబెట్టనమాట. అంతే అండి, ఇంకా అయిపోయిందన్నమాట. ఇదిగోండి, కరివేపాకు బాగా వేగిపోవాలన్నమాట నూనెలోని. పచ్చడి చూసారు కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇందాక కొంచెం ఉప్పు తక్కువ అన్నదని మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అన్నమాట. ఉప్పు కొంచెం తక్కువ అనిపించిందని. ఇలా మనం పచ్చడి కలిపేసుకున్నాక కొంచెం వేడి నూనె పోసాను కదండి, కొంచెం చల్లారిన తర్వాత సీసాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. బాగుంటుందండి టేస్ట్. ఇలాంటివి చూపిస్తూ ఉంటాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి. మీకు యూస్ఫుల్గా ఉండి వీడియోసే తీస్తాను అనమాట. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.